నా పేరు కొపనాథ అనురాధ అండి. మా అబ్బాయి రెండో అబ్బాయి అండి. నాకు ముగ్గురు కొడుకులు. ఒక జీవనోపాధి కోసం ఉజ్బెకిస్తాన్ అనే కంట్రీకి ఇక్కడ ఆటో నగర్ ఇండస్ట్రీ ఏజెంట్ ద్వారాగా మా అబ్బాయి జాబ్కి వెళ్ళాడండి. అక్కడ జాబ్కి వెళ్ళిన తర్వాత 2 నెలలు అవుతుందని కనీసం జీతం కూడా పంపించలేదండి ఇంటికి. ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడండి, ఇక్కడ తిండి బట్ట తిండి ఏమి బాగలేదు, కంపెనీ పరిస్థితులు ఏం బాగలేవు, ఇలాగ నేను చాలా బాధలు పడుతున్నాను, అప్పు తీరిపోయాక నేను వచ్చేస్తానంటే వచ్చి బాబు అని మేము చెప్పామండి. చెప్పినా ఈ వాయిస్ మెసేజ్ పెట్టినా నాకు జరిగినట్టుగా ఎవరికి జరగకూడదు, ఈ కంపెనీని నమ్మి ఎవరు రావద్దని చెప్పేసి మా అబ్బాయి ఒక మెసేజ్ పెట్టాడండి. నా వాయిస్ మెసేజ్ గవర్నర్ దాకా వెళ్ళాలని చెప్పాడండి. చెప్పిన 2 రోజుకే మా అబ్బాయి డెత్ అయిపోయాడండి. ఇలాగ నవంబర్ 2వ తారీఖున జరిగిందండి. నవంబర్ 2వ తారీఖున రాత్రి 10:15కి జరిగిన యాక్సిడెంట్గా మాకు చిత్రీకరించి చెప్పారండి. మాకు 3 రోజుల తర్వాత డెత్ అయిపోయాడని తెలిసిందండి. ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా కానీ ఒక కంపెనీ ద్వారా కానీ మాకు ఎటువంటి మెసేజ్ మాకు రాలేదండి. జరిగి డెత్ అయిపోయింది 8 రోజులకి మాకు బాడీ ఇక్కడికి వచ్చిందండి, గాజువాకు వచ్చిందండి. అంతేగానండి మాకు ఇలాగ అన్యాయం జరిగి మా కుటుంబానికి జరిగిన అన్యాయంగా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నా తల్లిగా ఒక విన్నపం అండి. నాలాంటి తల్లులు కూడా వింటారని మేము కలెక్టర్ గారి దగ్గరికి విన్నవించుకోవడానికి వచ్చామండి. అక్కడ ఏం జరిగిందో ఉజ్బెకిస్తాన్ కంట్రీలోని ఇండియన్ అంబాసిడర్లో కేసు రన్ అవుతుందని చెప్తున్నారండి. మాకు ఆ కేసు నెంబర్ కావాలి, ఎలా డెత్ జరిగిందో మాకు వివరాలు తెలియపరుస్తారని. మా అలాంటి అన్యాయం నా కోడలు నా మనవలు చిన్న పిల్లలండి, మాకు జరిగిన అన్యాయం ఏ తల్లికి ఏ భార్యకి జరగకూడదని ఇలాగా లేనిపోయినవన్నీ చిన్న చిన్న దీనికి ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళిపోయి సెలెక్ట్ అయిపోయి ఆ ఇండస్ట్రీలోని పలానా మోసం చేసి ఇక్కడ చెప్పింది ఒకటి, అక్కడ పంపించింది ఒకటి, అక్కడ జాబ్ ఇచ్చింది ఒకటి అండి. మాలాగా ఎవరు మోసపోకుండా మాకు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మరీ వినిపించుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి ఒక తల్లి బాధ వింటారని మాకు అక్కడ కేసు నెంబరు, ఫైల్ నెంబర్ మాకు తెలియాలని మేము విన్నపించుకుంటున్నామండి. ఇదేనండి. కంపెనీ నుంచి ఏమీ రాలేదండి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు 6 రోజుల తర్వాత మీకు కేసు అక్కడ ఫైల్ చేసాము, మీరు ఫైల్ నెంబర్ 4 రోజుల తర్వాత కేసు ఫైల్ చేసాము, మీరు ఫైల్ మీద సంతకం పెట్టి పంపించండి, మేము ఇక్కడ కేసు క్లోజ్ చేసేస్తామని ఒక అతను మాకు రాజుగారని మాకు ఇన్ఫర్మేషన్ పంపారండి. ఇది మామూలు డెత్ అయితే కాదండి, ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించారండి, కానీ సస్పెన్షన్ గా పెట్టారండి. కానీ నా కొడుకు ఈ వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత తల్లిగా ఒక మాట అండి, నా కొడుకుని నాకు ఒక అనుమానం ఉందండి, నా కొడుకుని వాళ్ళు చంపేసి ఇది ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారు అని అక్కడ కంపెనీ చిత్రీకరిస్తుందో యాజమాన్యం చిత్రీకరిస్తుందో తెలియట్లేదండి. మా వాళ్ళ ఉజ్బెకిస్తాన్ భాషలో మాట్లాడుకుంటున్నారు, మాకు ఏది తెలియట్లేదండి. కంపెనీ వాళ్ళు మాకు అనుమానం చదివారండి, అందులోనే ఇండియన్ అంబాసిడర్ అక్కడ కేసు రన్ అవుతుంది కానీ నెంబరు లేదు, ఏమీ లేదండి. మాకు అక్కడ నెంబర్ కావాలి, ఫైల్ నెంబర్, కేసు రన్ అవుతుందని మాకు చెప్తున్నారు, మాకు నెంబర్ కావాలి, అంతేనండి. ఇదే విన్నపించుకుంటున్నామండి. ఉన్నారండి, ఉన్నారు హెచ్ఆర్. అతను ఏమంటారంటే మీ కేసు, మీ బాడీ మీకు ఇంటికి వచ్చింది కదా, మీ కేసు మీద మీరు మాకు సంతకం పెట్టి మాకు పంపించేయండి, మేము కేసు క్లోజ్ చేసేస్తాము, మీ తరపున నేను మాట్లాడేస్తాను అతను అంటున్నాడండి. ఇప్పుడు అక్కడ మాకు అనుమానం పుట్టుకొస్తుందండి, అందులో మాకు న్యాయం జరగాలి. అక్కడ ఏం జరుగుతుందో, ఏం జరిగిందో, నా కొడుకు ఏ విధంగా చచ్చిపోయాడో ఎవ్వరు కూడా ఆ సైట్లో ఉన్న 100 మంది తెలుగు వాళ్ళు కూడా మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి. 3వ నెల అండి, ఇది 2 నెలలకే చనిపోయాడు. ఇదేనండి మెసేజ్ పెట్టాడు, వాయిస్ మెసేజ్ ఎప్పుడు ఏడుస్తూ మాట్లాడేవాడు. అన్నం నాడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు నిద్ర లేదు, ఎవరితో మాట్లాడిస్తే డిపాజిట్ చేసేస్తాం అంటున్నారు, కూర్చుంటే తప్పు అంటున్నారు, నిలబడితే తప్పు అంటున్నారు. బాబు నువ్వు వచ్చి రా, డబ్బు పోతే పోయింది, నువ్వు వచ్చి అంటే మాకు ఈ అప్పు తీరిపోతే చాలా అన్నాడు నా కొడుకు. 2 రోజులకి సమయం నా కొడుకు నా ఇంటికి వచ్చాడు, బాబు వచ్చాడు. ఉన్నదండి వాయిస్ ఆలకించండి, మీరు ఆలకించండి. ఏం పెట్టాడు నా వాయిస్, నాకు జరిగిన ఇంకొక అన్యాయం ఇంకొకరు జరగకూడదని గవర్నర్ దాకా నా వాయిస్ వెళ్ళాలని నాకు కొడుకు పెట్టాడండి. చూడండి ఒకసారి, మీరు ఆలకించండి. గ్రూప్ సభ్యులకి చెప్పేది ఏంటంటే ఉజ్బెకిస్తాన్ కంపెనీకి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఉజ్బెకిస్తాన్ కంట్రీ. నమస్తే సార్, నా పేరు సురేఖ, మేము గాజువాకలో నివాసం ఉంటున్నాము. నాకు 2 పిల్లలు. మా బతుకు తెరువు జీవనాధారం కోసం మా ఆయన ఉజ్బెకిస్తాన్ అనే కంట్రీకి ఆటో నగర్ కంపెనీ నుంచి వెళ్ళడం జరిగింది. 2 నెలలే జరిగింది, 2 నెలలే అయ్యింది వెళ్ళి. ఆయన జీతం కూడా మాకు పంపించలేదు. కానీ అక్కడ ఏం బాగోలేదు, ఇక్కడ కంపెనీ బాగోలేదు. కంపెనీ నేను వెళ్ళిన జాబ్ ఒకటి, అక్కడ నాకు చేస్తున్న పని ఒకటి. ఎవరితో మాట్లాడినా సరే, నుంచున్న పని చేయకపోయినా సరే ఇక్కడ
టెర్మినేట్ చేసేస్తున్నారు. ఇక్కడ జాబు లేకుండానే కంపెనీ పేర్లు మార్చి ఒకే కంపెనీ అయినా సరే పేర్లు మార్చి ఇక్కడ నుంచి మనుషులను పంపిస్తున్నారు అక్కడికి అని చెప్పేవారండి నాతోని. ఫుడ్ బాగుండేది కాదు, ఒక రూమ్ బాగుండేది కాదు, అక్కడ ఎటువంటి సదుపాయం లేదండి. ఆయనకైతే బాధపడేవారు. కానీ మాకు కొన్ని ఇబ్బందులు, అప్పులు అవి ఉండడంతోనే ఉండడానికి సిద్ధపడి ఉన్నారు. అతి కష్టంగా ఉన్నారు. అయితే 2 నెలలే ఉన్నారు. కంపెనీ బాగోలేదు, నాలాంటి పరిస్థితి మీకు ఎవరికి రాకూడదని వాళ్ళకున్న గ్రూప్లో మెసేజ్ ఒకటి పెట్టారండి. ఇలాగా కంపెనీ బాగోలేదు, ఇక్కడ సిచ్యువేషన్స్ ఏం బాగోలేదు, కంపెనీ పేర్లు మార్చి ఇదే కంపెనీకి పంపిస్తున్నారు, ఉజ్బెకిస్తాన్ కంపెనీ, ఈ కంట్రీకి అసలు ఎవరు రావద్దని ఒక వాయిస్ నోట్ పెట్టిన 2 రోజుల్లోనే ఆయన సస్పెన్షన్ డెత్గా మాకు ఇలా తెలిసింది. నవంబర్ 2వ తారీఖున జరిగితే మాకు 3వ తారీఖున అనేది ఇలాగ జరిగింది అనేసి మాకు తెలిసిందండి. అది కూడా వర్కర్స్ ద్వారా తెలిసింది. కంపెనీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. వర్కర్స్ ద్వారా తెలుసుకొని మేము వర్కర్స్ ద్వారానే ఫాలో అప్ చేసి మా గంటేడ్ పోలీస్ స్టేషన్, న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వారం రోజులు ఫైట్ చేస్తే మాకు 8వ తారీఖున బాడీ పంపించారండి. పంపించిన తర్వాత మాకు అక్కడ ఎలా జరిగింది ఏంటి అని చెప్పకుండానే మమ్మల్ని మాకు కావాల్సిందే ఆయన మా దగ్గరకు వచ్చేయాలని మేము బాధపడేవారు. చూడాలి అని మా బాధల్లో మేము ఉన్నాము. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేయకుండా మాకు అన్ని సెటిల్మెంట్ పంపించారు, బాడీని పంపించారు. మాకు అనుకూలంగా మాట్లాడినట్టుగా చేశారండి అన్నీ. అంతా అయిపోయిన తర్వాత డిసెంబర్ 6వ తారీఖున ఫోన్ చేసి ఇక్కడ కేసు నడుస్తుంది, మాకు అక్కడ పంజాబీ అతను డ్రైవరు ఇలా యాక్సిడెంట్ జరిగింది అనేసి పంజాబీ అతను అని చెప్పారు ఫస్ట్. అది కాదని మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖున ఫోన్ చేసి పంజాబీ అతను కాదు, ఇక్కడ లోకల్ డ్రైవరే ఒప్పుకున్నాడు, లోకల్ డ్రైవరు నా వల్ల జరిగింది అనేసి, అతనికి ఫ్యామిలీ ఉంది, మీరు కేసు అది ఫైల్ చేయకండి, మీరు కేసు క్లోజ్ చేసేస్తాము, మీ దగ్గర నుంచి మాకు ఎన్ఓసి ఇచ్చేయండి అనేసి మాకు ఫోన్ వచ్చింది. మేము ఫ్యామిలీ కదండి, చిన్న పిల్లలండి. ఆయన వయసు 40 సంవత్సరాల వయసు అండి, చిన్న పిల్లలు. ఇంకాని 3వ తరగతి చదువుతున్నాడు, 9వ తరగతి చదువుతున్న పిల్లల్ని వేసుకొని ఆయన ఫ్యామిలీ ఉందంటున్నారు. మా ఫ్యామిలీ నష్టపోయింది. మేము అక్కడ ఏం జరిగింది అనేది మాకు తెలియాలి. నా భర్త ఎలా చనిపోయాడు, ఒక్క వాయిస్ నోట్ ద్వారా మనిషిని ఇలా జరిగింది అని అంటే మేము దాన్ని అసలు తీసుకోలేకపోతున్నాం. మాకు తక్షణమే న్యాయం జరగాలండి. నా పిల్లాడు డాడీ ఏరే అని అడుగుతుంటే నేను సమాధానం ఎలా చెప్పు? జీవితాంతకాలం నేను ఏమని సమాధానం చెప్పుకోవాలండి? నాకు న్యాయం జరగాలి. ఈ విషయం చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళాలి, నారా లోకేష్ గారి వరకు వెళ్ళాలి, ఆయనకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ దగ్గర వరకు వెళ్ళాలి. ఆయన పార్టీ తరపున తిరిగిన దేనికైనా సరే నాకు న్యాయం జరగాలండి. నాకు న్యాయం చేయండి తక్షణమే. నాకు నా పిల్లలకి న్యాయం చేయండి. నేనైతే విత్డ్రా అయితే ఇవ్వనండి. నా కేసు ఏం జరిగిందో, ఏమని ఫైల్ అయ్యిందో, ఎలా చనిపోయారో చెప్పి మాకు రిపోర్ట్ ఒకటి వచ్చింది, చనిపోయిన రిపోర్ట్ ఒకటి వచ్చింది. అతను చెప్పి హెచ్ఆర్ అని ఒక అతను మాకు రాజు అనేసి ఒకరు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి ఇంజూర్ అయిన అది అతను వేరేగా చెప్తున్నాడు. పల్లా కార్తిక్ అండి. ఇలాగా ఆనంద్ గారికి జరిగిన ఇష్యూకి తెలుసు. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకూడదంటే వెల్డింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆటోనగర్లో ఏమన్నాయో చూసుకొని ప్రొఫెషనల్ మెయింటైన్ చేయాలి, రికార్డ్ మెయింటైన్ చేయాలి. అని ఏజెన్సీగా ఉన్న ఏ కంపెనీకి పంపిస్తున్నా ఆ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెల్డింగ్ ప్రొఫెషన్ నుంచి అక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తే ఇంకోటి ఇస్తున్నారు. అంటే సేఫ్టీ ఆఫ్ ద వర్కర్స్ చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది. లాస్ట్ 2 days బట్టి నాకు గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లోని 2-3 వీడియో రికార్డింగ్స్ వచ్చాయి డైరెక్ట్గా అబ్రాడ్ నుంచి ఇబ్బంది పడుతున్నట్టు. సో కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఆటోనగర్లో 1 or 2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, రికగ్నైజేషన్ ఉన్నవి తీసుకొని ఏ ఇన్స్టిట్యూట్ అయితే అబ్రాడ్ పంపిస్తుందో ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ తీసుకొని, ఒకవేళ ఒక ఇన్స్టిట్యూట్ ఏజెన్సీ కానీ తప్పు చేస్తే తక్షణ చర్యలు తీసుకొని కోరుకుంటున్నాం. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ భరోసా ఇవ్వాలి మన గవర్నమెంట్, మన కలెక్టర్ గారు సమీక్ష చేసుకొని, మినిస్ట్రీ సమీక్ష చేసుకొని ఇలాంటివన్నీ జరగకుండా మన ఆంధ్రుల్ని కాపాడమని కోరుకుంటున్నామండి.